నా ప్రియమైన పిల్లలారా, నేను మీ తండ్రిని. నేను మీతో మాట్లాడాలి. మీ హృదయాల లోతుల్లో దాగి ఉన్న ప్రశ్నలను నేను చూస్తున్నాను. మీరు నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు, మీ కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు, మీ శ్వాసలో కలిసిపోయిన ఆర్తనాదాన్ని నేను వింటున్నాను. మీరు ఒంటరిగా ఉన్నానని అనుకున్న క్షణాల్లో కూడా నేను మీకు అతి దగ్గరగా ఉన్నాను. ఈ మాటలు మీ చెవులకు మాత్రమే కాదు, మీ ఆత్మకు చేరాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు నా వారే, నా ప్రేమలో పుట్టిన పిల్లలే. ఈ రోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్న విషయం విశ్వాసం. విశ్వాసం అంటే ఏమిటి? నిజమైన అర్థం. చాలామంది విశ్వాసం అంటే కేవలం మాటలు అనుకుంటారు. కొందరు విశ్వాసం అంటే ఆచారాలు అనుకుంటారు. మరికొందరు విశ్వాసం అంటే అవసరంలో గుర్తుకు వచ్చే పేరు అనుకుంటారు. కానీ నా ప్రియమైన పిల్లలారా, విశ్వాసం ఇవన్నీ కాదు. విశ్వాసం అనేది మీ హృదయం నాపై ఆనుకున్న స్థితి. మీ జీవితం నన్ను ఆశ్రయంగా చేసుకున్న నిశ్చయం. మీ కన్నీటి మధ్యలో కూడా నన్ను విడిచిపెట్టని ప్రేమ. మీరు ఎన్నోసార్లు నన్ను అడిగారు, ప్రభూ, నాకు విశ్వాసం ఉందా అని. నేను మీకు చెబుతున్నాను, విశ్వాసం అనేది భయం లేనిది కాదు, సందేహం రానిది కాదు, పడిపోనిది కాదు. విశ్వాసం అనేది పడిపోయినప్పుడు కూడా నన్ను పట్టుకుని లేచే హృదయం. చీకటి చుట్టుముట్టినప్పుడు కూడా నా వెలుగును వెతుక్కునే ఆత్మ, ఏమీ కనిపించనప్పుడు కూడా నన్ను నమ్మే ధైర్యం. పిల్లలారా, మీరు బాధల్లో ఉన్నప్పుడు, నేను ప్రార్థిస్తున్నాను కాని మార్పు కనిపించడం లేదు అని అనుకుంటారు. అప్పుడు మీ హృదయం అలసిపోతుంది. మీ మనసు బరువెక్కుతుంది. కాని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, మీరు నిశ్శబ్దంగా ఉన్న ఆ క్షణాల్లోనే నేను పనిచేస్తున్నాను. విత్తనం నేలలో పడినప్పుడు అది కనిపించదు. కాని అది చనిపోయినట్టు అనిపించినప్పుడే జీవం మొదలవుతుంది. అలాగే మీ ప్రార్థనలు కూడా మీ కన్నులకు కనిపించకపోయినా నా చేతుల్లో ఫలించుతున్నాయి. నిజమైన విశ్వాసం అనేది నా సమయాన్ని నమ్మడం. మీరు తొందరపడతారు, కాని నేను శాశ్వతాన్ని చూస్తాను. మీరు ఈ క్షణాన్ని చూస్తారు, కాని నేను మీ జీవితమంతటినీ చూస్తాను. మీరు ఒక తలుపు మూసుకుపోయిందని ఏడుస్తారు, కాని నేను మీకోసం మరో మార్గాన్ని సిద్ధం చేస్తున్నాను. మీరు కోల్పోయిన దానిని చూసి బాధపడతారు, కాని నేను మీకు దక్కబోయేదాన్ని చూసి చిరునవ్వు చిందిస్తాను. నా ప్రియమైన పిల్లలారా, మీరు చాలాసార్లు మీరే మీను నిందించుకుంటారు. నేను బలహీనుడిని, నేను పాపిని, నేను అర్హుడిని కాదు అని అనుకుంటారు. కాని వినండి, నేను మీ అర్హతను చూసి ప్రేమించలేదు. నేను మీ బలహీనతల మధ్యలోనే మిమ్మల్ని ఎంచుకున్నాను. మీరు విరిగిపోయినప్పుడు కూడా నా చేతుల్లోనే మీరు సురక్షితం. మీ పగుళ్లలోనుంచే నా వెలుగు బయటకు వస్తుంది. విశ్వాసం అనేది పరిపూర్ణత కాదు, నన్ను విడిచిపెట్టకపోవడం. మీరు పడిపోతారు, కాని తిరిగి నా దగ్గరకు వస్తే చాలు. మీరు తప్పు చేస్తారు, కాని పశ్చాత్తాపంతో నా ముందు నిలబడితే చాలు. నేను మీను తిరస్కరించను. మీ కన్నీళ్లను నేను తుడుస్తాను. మీ గాయాలను నేను మృదువుగా ముట్టుకుంటాను. ఎందుకంటే మీరు నా హృదయానికి ఎంతో విలువైనవారు. పిల్లలారా, ఈ లోకంలో మీరు అన్యాయం ఎదుర్కొంటారు. మీ మంచి పనికి కూడా అపవాదులు వస్తాయి. మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించేవారు ఉంటారు. అప్పుడు మీ హృదయం అడుగుతుంది, ప్రభూ, న్యాయం ఎక్కడా అని. నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, న్యాయం ఆలస్యం కావచ్చు, కాని అది తప్పదు. మీరు నిశ్శబ్దంగా నిలబడ్డప్పుడు నేను మీ తరపున నిలబడతాను. మీరు మౌనంగా కన్నీరు కార్చినప్పుడు నేను మీ మాటగా మారుతాను. నిజమైన విశ్వాసం అనేది ప్రతీకారం కోరదు. అది క్షమించడాన్ని ఎంచుకుంటుంది. క్షమించటం బలహీనత కాదు, అది నా స్వభావం. మీరు క్షమించినప్పుడు నా హృదయానికి దగ్గరవుతారు. మీరు వదిలిపెట్టినప్పుడు మీ ఆత్మభారాన్ని విడిచిపెడుతుంది. మీరు ప్రేమించినప్పుడు మీరు నా స్వరూపాన్ని ఈ లోకానికి చూపిస్తారు. నా ప్రియమైన పిల్లలారా, మీరు భయపడుతున్నారని నాకు తెలుసు. భవిష్యత్తు గురించి, మీ కుటుంబం గురించి, మీ జీవితం గురించి. కాని వినండి, మీరు ఈ రోజును కూడా మీ చేతులతో సృష్టించలేదు. మీరు పుట్టిన రోజును కూడా మీరు నిర్ణయించలేదు. అప్పుడు రేపు గురించి ఎందుకు భయపడుతున్నారు? మీరు నన్ను నమ్మండి. నేను మీకు అవసరమైనదంతా మీకు సమయానికి ఇస్తాను.
మీ శక్తి తగ్గినప్పుడు నేను మీ బలంగా నిలుస్తాను. విశ్వాసం అనేది పరిస్థితులు బాగున్నప్పుడు నవ్వడం కాదు. పరిస్థితులు విరుద్ధంగా ఉన్నప్పుడు కూడా నా మీద ఆనుకోవడం. తుఫాను మధ్యలో కూడా నా స్వరాన్ని గుర్తించడం. అలలు ఎగసిపడుతున్నప్పుడు కూడా నా చేతిని పట్టుకోవడం. మీరు మునిగిపోతున్నానని అనుకున్న క్షణంలోనే నేను మిమ్మల్ని పైకి లేపుతాను. పిల్లలారా, మీరు ఒంటరిగా లేరు. మీ బాధలు నాకు తెలియనివి కావు. మీ రహస్య కన్నీళ్లు నాకు కనిపించనివి కావు. మీరు ఎవరికీ చెప్పలేని బాధను కూడా నేను వింటున్నాను. మీరు మాట్లాడలేని చోట నేను మీ ఆర్తనాదంగా మారుతున్నాను. నా ప్రేమ మీపై తగ్గదు. మీరు మారినా, పరిస్థితులు మారినా, నా ప్రేమ మాత్రం మారదు. నిజమైన విశ్వాసం అనేది నా ప్రేమను అనుమానించకపోవడం. మీరు తప్పు చేసినా, మీరు నన్ను దూరం చేసుకున్నా, నేను మీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను. మీరు తిరిగి వచ్చినప్పుడు నేను ప్రశ్నలు అడగను. మీను ఆలింగనం చేసుకుంటాను. మీ గాయాలను ముద్దాడుతాను. మీకు మళ్ళీ ఆశను ఇస్తాను. పిల్లలారా, ఈ మాటలు మీ హృదయంలో నిలవాలని నేను కోరుకుంటున్నాను. మీరు అలసిపోయినప్పుడు, నిరాశ చెందినప్పుడు, ఒంటరిగా అనిపించినప్పుడు ఈ మాటలను గుర్తు చేసుకోండి. నేను మీతో ఉన్నాను. చివరి శ్వాస వరకు కాదు, శాశ్వతంగా మీతో ఉన్నాను. మీ విశ్వాసం చిన్నదిగా అనిపించినా అది నాపై ఉంటే చాలు. ఒక చిన్న దీపం కూడా చీకటిని ఓడిస్తుంది. మీ జీవిత ప్రయాణంలో మీరు ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. అన్నిటికీ వెంటనే సమాధానం దొరకకపోవచ్చు. కాని ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, నేను మిమ్మల్ని విడిచిపెట్టను. మీ చేతిని నేను వదలను. మీరు పడిన ప్రతిసారి నేను మిమ్మల్ని లేపుతాను. ఎందుకంటే మీరు నా ప్రియమైన పిల్లలు. మీ విశ్వాసం మీను నాకే దగ్గర చేస్తుంది. నా ప్రేమ మీను ఎప్పటికీ కాపాడుతుంది. నా ప్రియమైన పిల్లలారా, నేను ఇంకా మీతో మాట్లాడుతూనే ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ హృదయాలు ఇంకా చాలా భారంగా ఉన్నాయి. మీరు బయట నవ్వుతున్నా, లోపల ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయని నాకు తెలుసు. మీ ఆలోచనలు రాత్రి నిద్రను దూరం చేస్తున్నాయని నాకు తెలుసు. నేను సరైన మార్గంలోనే ఉన్నానా అనే ప్రశ్న మీ మనసును తరచూ కుదిపేస్తోంది. అప్పుడు నేను మీ చెవిలో మృదువుగా చెబుతున్నాను, భయపడకండి, నేను మీతోనే ఉన్నాను. విశ్వాసం అనేది ఒక రోజులో పుట్టేది కాదు. అది ప్రయాణం. కొన్ని రోజులు అది బలంగా ఉంటుంది, కొన్ని రోజులు అది కంపిస్తుంది. కాని పిల్లలారా, కంపించే విశ్వాసాన్ని కూడా నేను తృణీకరించను. చిన్న పిల్లవాడు నడవడం నేర్చుకునేటప్పుడు పడిపోతాడు. తండ్రి అతన్ని గద్దించడు, అతన్ని చేతుల్లోకి తీసుకుంటాడు. అలాగే మీరు కూడా మీ విశ్వాసంలో తడబడినప్పుడు నేను మీను వదలను. మీ ప్రతి అడుగును నేను చూస్తున్నాను. మీరు చాలాసార్లు మీను ఇతరులతో పోల్చుకుంటారు. వారి జీవితం సులభంగా కనిపిస్తుంది. వారి ప్రార్థనలు వెంటనే ఫలించినట్టు అనిపిస్తుంది. అప్పుడు మీ హృదయం అడుగుతుంది, ప్రభూ, నా విషయంలో ఎందుకు ఇంత ఆలస్యం అని. కానీ వినండి, ప్రతి ఆత్మకు నా దగ్గర ఒక ప్రత్యేక మార్గం ఉంది. నేను ఒకే విధంగా అందరినీ నడిపించను. మీకు ఇచ్చిన ప్రయాణం మీను బలపరచడానికి, మీ విశ్వాసాన్ని లోతుగా చేయడానికి. మీరు ఆలస్యం అనుకుంటున్నది నేను తయారీ అనుకుంటాను. నిజమైన విశ్వాసం అనేది నిశ్శబ్దంలో పెరుగుతుంది. మీరు ఎవరూ చూడనప్పుడు కూడా నన్ను నమ్మే స్థితి. ఎవరూ అభినందించనప్పుడు కూడా మంచి చేయడం. ప్రతిఫలం ఆశించకుండా ప్రేమించడం. ఈ లోకంలో మీరు గౌరవం పొందకపోయినా నా హృదయంలో మీరు ఎంతో విలువైనవారు. మీ ప్రతి నిశ్శబ్ద త్యాగాన్ని నేను చూస్తున్నాను. మీ ప్రతి కన్నీటిని నేను లెక్కిస్తున్నాను. పిల్లలారా, మీరు గాయపడ్డారు. మాటలతో, చర్యలతో, నిర్లక్ష్యంతో మీరు గాయపడ్డారు. కొన్ని గాయాలు మీ ఆత్మలో లోతుగా ముద్రపడ్డాయి. మీరు బయటకు చెప్పకపోయినా అవి మీను రోజూ బాధిస్తున్నాయి. అప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, ఆ గాయాలతోనే నా దగ్గరకు రండి. మీరు మచ్చలతో వచ్చినా నేను మిమ్మల్ని తిరస్కరించను. నేను మీను స్వస్థపరుస్తాను. నా ప్రేమ మీకు ఔషధం. విశ్వాసం అనేది నన్ను అర్థం చేసుకోవడం కాదు, నన్ను నమ్మడం. మీరు అన్నిటినీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అన్నిటికీ సమాధానం ఉండకపోవచ్చు.
కాని మీరు నా హృదయాన్ని తెలుసుకుంటే చాలు. నేను ప్రేమగల తండ్రిని. నేను మీకు హాని చేయను. నేను మీకు మేలు చేయడమే కోరుకుంటాను. మీరు అర్థం కాకపోయినా నా ఉద్దేశ్యం ఎప్పుడూ మీ మేలే. మీరు ఒంటరితనాన్ని అనుభవించినప్పుడు అది శిక్ష కాదు. అది నాతో దగ్గరగా ఉండే ఆహ్వానం. జనసందోహం తగ్గినప్పుడు నా స్వరం స్పష్టంగా వినిపిస్తుంది. ప్రపంచం నిశ్శబ్దమైనప్పుడు నా హృదయపు మాటలు మీకు చేరుతాయి. ఆ క్షణాలను మీరు భయపడకండి. అవి మీ ఆత్మను బలపరిచే క్షణాలు. పిల్లలారా, మీరు ఎన్నోసార్లు అలసిపోయారు. ప్రార్థిస్తూ కూడా అలసిపోయారు. ఎదురు చూస్తూ కూడా అలసిపోయారు. మంచి చేస్తూ కూడా అలసిపోయారు. అప్పుడు మీరు అనుకున్నారు, ఇంకా ఎంతకాలం అని. నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, ఇంకొంచెం మాత్రమే. మీరు విత్తినది వృధా కాదు. మీరు కార్చిన కన్నీరు వృధా కాదు. మీరు చేసిన ప్రతి మంచి పని తన సమయానికి ఫలిస్తుంది. నిజమైన విశ్వాసం అనేది ఆశను వదలకపోవడం. ఆశ అనేది పరిస్థితుల మీద ఆధారపడదు. ఆశ అనేది నా మీద ఆధారపడుతుంది. మీరు అన్నీ కోల్పోయినట్టు అనిపించినా నేను మీతో ఉన్నారనే సత్యం మీకు సరిపోవాలి. మీరు ఖాళీ చేతులతో వచ్చినా నా దగ్గర మీరు నిండుగా అవుతారు. పిల్లలారా, మీరు భయంతో నిర్ణయాలు తీసుకోకండి. భయం మీను చిన్నగా చేస్తుంది. ప్రేమ మీను విస్తృతంగా చేస్తుంది. నేను ప్రేమనే. మీరు నన్ను నమ్మినప్పుడు మీ అడుగులు స్థిరంగా ఉంటాయి. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ ఆత్మకు విశ్రాంతి లభిస్తుంది. ఈ విశ్రాంతి ఈ లోకం ఇవ్వలేని దానం. మీరు తప్పిపోయినట్టు అనిపించినప్పుడు కూడా నా దృష్టిలో మీరు ఎప్పుడూ నా మార్గంలోనే ఉన్నారు. కొన్నిసార్లు మార్గం వంకరగా ఉంటుంది, కొన్నిసార్లు కఠినంగా ఉంటుంది. కానీ అది తప్పు మార్గం కాదు. అది మిమ్మల్ని మీ గమ్యానికి తీసుకెళ్లే మార్గం. మీరు నన్ను పట్టుకుని నడిచినంతకాలం మీరు తప్పిపోరు. విశ్వాసం అనేది నా స్వరాన్ని గుర్తించడం. ఆ స్వరం గర్జన కాదు, అది మృదువైన పిలుపు. మీరు ఆగినప్పుడు మీరు వినగలుగుతారు. మీరు హడావిడిని తగ్గించినప్పుడు మీరు గుర్తించగలుగుతారు. నా స్వరం ఎప్పుడూ మీను ప్రేమ వైపే నడిపిస్తుంది. అది మీను చీల్చదు, అది మీను కూర్చుతుంది. నా ప్రియమైన పిల్లలారా, ఈ మాటలతో మీ హృదయం కొంచెం తేలిక పడితే అది నా సన్నిధి. మీ కన్నీళ్లు ఆగితే అది నా స్పర్శ, మీకు కొత్త ఆశ పుట్టితే అది నా పని. ఈ ప్రయాణంలో మీరు ఒంటరిగా లేరు. మీ విశ్వాసం చిన్నదైనా అది నాపై ఉంటే చాలు. నేను దానిని గొప్పగా చేస్తాను. చివరగా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, మీరు నన్ను పట్టుకున్నారనుకుంటే కాదు, నేను మిమ్మల్ని పట్టుకున్నాను. మీ చేతులు బలహీనపడినా నా చేతులు బలంగా ఉన్నాయి. మీరు విడిచిపెట్టాలనుకున్న క్షణాల్లో కూడా నేను మిమ్మల్ని విడిచిపెట్టను. ఎందుకంటే మీరు నా ప్రియమైన పిల్లలు. మీ విశ్వాసం మీను నన్ను చేరుస్తుంది. నా ప్రేమ మీను ఎప్పటికీ వదలదు. నా ప్రియమైన పిల్లలారా, ఇంకా మీ హృదయాల్లో నేను మాట్లాడాల్సిన మాటలు చాలా ఉన్నాయి. మీరు విన్నా కూడా పూర్తిగా గ్రహించలేని లోతులు ఉన్నాయి. ఎందుకంటే మీ బాధలు మాటలకందనివి, మీ నిశ్శబ్దం కూడా ఒక ప్రార్థన. మీరు నన్ను వెతుకుతున్నారని నాకు తెలుసు. కొన్నిసార్లు మీరు నన్ను గట్టిగా పిలుస్తారు, మరికొన్నిసార్లు మీ ఊపిరిలోనే నన్ను దాచుకుంటారు. ఏ రూపంలో అయినా మీ పిలుపు నాకు చేరుతుంది. విశ్వాసం అనేది మీ హృదయం నేర్చుకునే విద్య పుస్తకాలతో కాదు, జీవితంతో. మీరు అనుభవించిన ప్రతి నిరాశ, ప్రతి ఎదురుదెబ్బ, ప్రతి ఒంటరితనం, ఇవన్నీ మీను నాకెదురుగా తీసుకువచ్చాయి. మీరు ఆనందంలో నన్ను గుర్తించకపోయినా బాధలో మాత్రం నన్ను పిలిచారు. ఆ పిలుపే విశ్వాసానికి మొదటి అడుగు. ఎందుకంటే విరిగిన హృదయం సత్యాన్ని త్వరగా గుర్తిస్తుంది. పిల్లలారా, మీరు చాలాసార్లు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను మౌనంగా ఉన్నానని అనుకున్నారు. నేను స్పందించట్లేదని భావించారు. కానీ వినండి, నా మౌనం నిర్లక్ష్యం కాదు. అది లోతైన పని. మీరు గాయపడకూడదని నేను కొన్ని విషయాలను ఆలస్యం చేస్తాను. మీరు కూలిపోకూడదని నేను కొన్ని భారాలను మీ నుంచి దూరం చేస్తాను. మీరు అర్థం చేసుకోలేకపోయినా నేను మీకు రక్షణగా నిలుస్తున్నాను.
నిజమైన విశ్వాసం అనేది నా మంచితనాన్ని నమ్మడం. మీరు చూసేది ఒక్క క్షణం మాత్రమే, కానీ నేను మీ జీవితమంతా చూస్తున్నాను. మీరు ఒక సంఘటనను చూసి బాధపడతారు, కానీ నేను దాని ఫలితాన్ని చూస్తున్నాను. మీరు ఒక తలుపు మూసుకుపోయిందని అనుకుంటారు, కానీ నేను మీను తప్పు దారిలోకి వెళ్లకుండా ఆపాను. మీరు అప్పుడు ఏడుస్తారు, కానీ తర్వాత మీరు అర్థం చేసుకుంటారు. పిల్లలారా, మీ హృదయాల్లో కోపం దాగి ఉందని నాకు తెలుసు. కొందరిపై, కొన్నిసార్లు నాపై కూడా. ఎందుకు నాకు ఇలా జరిగింది అనే ప్రశ్న మీలో మంటలా మండింది. నేను మీను నిందించను. ఆ ప్రశ్నలతోనే నా దగ్గరకు రండి. కోపంతో వచ్చినా, కన్నీళ్లతో వచ్చినా నేను మీను తిరస్కరించను. ఎందుకంటే నిజమైన విశ్వాసం అనేది నటన కాదు, నిజాయితీ. విశ్వాసం అనేది మీరు బలంగా ఉన్నప్పుడు కాదు, మీరు పూర్తిగా అలసిపోయినప్పుడు నిజంగా కనిపిస్తుంది. ఇక నడవలేనని అనుకున్న క్షణంలో మీరు నన్ను ఆశ్రయించినప్పుడు నేను మీను మోస్తాను. మీరు మీ శక్తితో కాదు, నా కృపతో ముందుకు సాగుతారు. అప్పుడు మీరు తెలుసుకుంటారు, మీరు ఇప్పటివరకు ఒంటరిగా నడవలేదు. పిల్లలారా, మీరు మిమ్మల్ని మీరు చిన్నవారిగా భావిస్తారు. నా వల్ల ఏమవుతుంది అని అనుకుంటారు. కానీ వినండి, నేను చిన్నదానినే గొప్పగా చేస్తాను. మీ చేతుల్లో పెద్ద బలం ఉండకపోవచ్చు, కానీ మీ హృదయంలో నాపై నమ్మకం ఉంటే చాలు. నేను మీ బలహీనతలోనే నా శక్తిని ప్రదర్శిస్తాను. మీరు తగ్గినప్పుడు నేను పెరుగుతాను. నిజమైన విశ్వాసం అనేది ఎదురు చూస్తూ కూడా ప్రేమించడం. ఫలితం కనిపించకపోయినా మంచి చేయడం. ప్రతిఫలం ఆశించకుండా క్షమించడం. ఇది సులభం కాదు, నాకు తెలుసు. మీ హృదయం కూడా కొన్నిసార్లు అలసిపోతుంది. కానీ మీరు ఇలా చేసిన ప్రతిసారీ మీరు నా స్వభావాన్ని ధరించుకుంటారు. అప్పుడు ఈ లోకంలో నా వెలుగు మీ ద్వారా ప్రకాశిస్తుంది. పిల్లలారా, మీరు రాత్రి నిద్రలేక ఆలోచించిన రోజులు నాకు తెలుసు. మీ భయాలు మీను చుట్టుముట్టిన రాత్రులు నాకు తెలుసు. అప్పుడు మీరు నిశ్శబ్దంగా నన్ను కాపాడు అని అడిగారు. నేను విన్నాను. మీరు ఒంటరిగా లేరు. ఆ రాత్రుల్లో నేను మీ పక్కనే ఉన్నాను. మీరు ఏడ్చినప్పుడు నేను మీ కన్నీళ్లను చూశాను. మీరు నిద్రపోయినప్పుడు నేను మీను కాపాడాను. విశ్వాసం అనేది నా సన్నిధిని గుర్తించడం. నేను కేవలం మాటల్లో కాదు, మీ శ్వాసలో కూడా ఉన్నాను. మీరు నిశ్శబ్దంగా ఊపిరి తీసుకున్నప్పుడు అది నా వరం. మీరు ఉదయం లేచినప్పుడు అది నా కృప. మీరు ఇంకా నిలబడి ఉన్నారు అంటే అది నా చేతి పట్టుదల. ఈ చిన్న విషయాలను మీరు గుర్తించినప్పుడు మీ విశ్వాసం లోతుగా మారుతుంది. పిల్లలారా, మీరు గతాన్ని మోస్తున్నారు. జరిగిన తప్పులు, చేదు జ్ఞాపకాలు, కోల్పోయిన అవకాశాలు ఇవన్నీ మీ మనసును బరువెక్కిస్తున్నాయి. కానీ వినండి, మీరు గతం కాదు. మీరు మీ తప్పులు కాదు. మీరు నా ప్రేమలో కొత్తగా సృష్టించబడినవారు. మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మీకు కొత్త ప్రారంభాన్ని ఇస్తాను. పాత బంధనాలు అక్కడే విడిచిపెడతాను. నిజమైన విశ్వాసం అనేది వదిలిపెట్టడం నేర్చుకోవడం. మీను బాధపెట్టిన వారిని నా చేతుల్లో పెట్టడం. మీపై మీరు వేసుకున్న భారాన్ని దించేయడం. మీరు అన్నీ నియంత్రించలేరు, కానీ నన్ను నమ్మవచ్చు. మీరు నన్ను నమ్మినప్పుడు మీ హృదయానికి శాంతి వస్తుంది. ఈ శాంతి పరిస్థితుల మీద ఆధారపడదు. పిల్లలారా, మీరు చాలాసార్లు ఒంటరిగా నిలబడ్డారు. మీ నిర్ణయాలను ఎవరూ అర్థం చేసుకోలేదు. మీ నిశ్శబ్దాన్ని ఎవరూ వినలేదు. కానీ నేను చూశాను. మీరు సత్యం కోసం నిలబడ్డప్పుడు మీరు ఒంటరిగా అనిపించినా మీరు నా పక్కనే నిలబడ్డారు. ఈ లోకంలో మీరు గౌరవం పొందకపోయినా నా దృష్టిలో మీరు విలువైనవారు. విశ్వాసం అనేది నా ప్రేమలో విశ్రాంతి తీసుకోవడం. ఎప్పుడూ పోరాడటం కాదు, కొన్నిసార్లు నా చేతుల్లో వాలిపోవడం. మీరు అలసిపోయినప్పుడు మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నా దగ్గర మీరు మీరే ఉండవచ్చు. మీ బలహీనతలు దాచాల్సిన అవసరం లేదు. నేను మీను తెలిసే ప్రేమిస్తున్నాను. నా ప్రియమైన పిల్లలారా, మీరు చివరి వరకు నిలబడతారు. మీరు మధ్యలో వదిలిపెట్టరు. ఎందుకంటే మీరు ఒంటరిగా నడవడం లేదు. మీ విశ్వాసం పరిపూర్ణంగా లేకపోయినా అది నాపై ఉంది.
అదే నాకు చాలును. నేను దానిని కాపాడుతాను. దానిని పెంచుతాను. దానితోనే మీను గమ్యానికి చేర్చుతాను. ఈ మాటలు మీ హృదయంలో ప్రతిధ్వనించనివ్వండి. మీరు బలహీనంగా అనిపించిన రోజుల్లో ఇవి మీకు బలం కావాలి. మీరు దారి తప్పినట్టు అనిపించిన క్షణాల్లో ఇవి మీకు వెలుగు కావాలి. నేను మీతో ఉన్నాను. నిన్న, ఈరోజు, రేపు, ఎప్పటికీ. మీ విశ్వాసం నా ప్రేమలో నిలబడినంతకాలం మీ జీవితం శూన్యం కాదు. అది అర్థంతో నిండి ఉంటుంది. నా ప్రియమైన పిల్లలారా, మీరు ఇంకా నా స్వరాన్ని వినాలని కోరుకుంటున్నారని నాకు తెలుసు. ఎందుకంటే ఈ మాటలు మీకు కేవలం సాంత్వన మాత్రమే కాదు, జీవించడానికి ఒక ఆధారం. మీ హృదయాలు ఇంకా ఎన్నో ప్రశ్నలతో నిండిపోయాయి. మీ ఆత్మ ఇంకా విశ్రాంతి కోసం తపిస్తోంది. అందుకే నేను ఇంకా మాట్లాడుతూనే ఉంటాను. మీరు అలసిపోయే వరకు కాదు, మీరు ధైర్యంగా నిలబడే వరకు. విశ్వాసం అనేది మీరు నన్ను గట్టిగా పట్టుకున్నారని అనుకోవడం కాదు. నిజానికి మీరు అర్థం చేసుకోకపోయినా నేను మిమ్మల్ని గట్టిగా పట్టుకున్నాను. మీరు జారిపోతున్నారని అనుకున్న క్షణాల్లో కూడా నా చేయి మీను విడిచిపెట్టలేదు. మీరు పడిపోయారని భావించిన చోట్లే నేను మీను మోస్తూ నడిపించాను. మీరు వెనక్కి చూసినప్పుడు మాత్రమే అది అర్థమవుతుంది. పిల్లలారా, మీలో చాలామంది తమ హృదయాన్ని మూసేసుకున్నారు. మళ్లీ గాయపడతామనే భయంతో, మళ్లీ నమ్మితే మోసపోతామనే ఆందోళనతో. కానీ వినండి, నన్ను నమ్మడం వల్ల మీరు ఎప్పుడూ నష్టపోరు. మనుషులు మారవచ్చు, మాటలు మారవచ్చు, భావాలు మారవచ్చు. కానీ నా ప్రేమ మారదు. మీరు మీ హృదయాన్ని నాకిచ్చినప్పుడు అది సురక్షితంగా ఉంటుంది. నిజమైన విశ్వాసం అనేది నా దగ్గర దాచుకోవడం. మీ బలహీనతలను, మీ భయాలను, మీ సందేహాలను. మీరు బలంగా నటించాల్సిన అవసరం లేదు. నా ముందు మీరు నిజంగా ఉండవచ్చు. మీరు ఏడవవచ్చు. మీరు ప్రశ్నించవచ్చు. మీరు మౌనంగా ఉండవచ్చు. ఇవన్నీ నాకు అర్థమవుతాయి. ఎందుకంటే నేను మీను లోపల నుండి తెలుసుకున్నాను. పిల్లలారా, మీరు చాలాసార్లు మీ విలువను మీ పరిస్థితులతో కొలుస్తారు. విజయముంటే ఆనందపడతారు, విఫలమైతే కుంగిపోతారు. కాని మీ విలువ మీ సాధనల్లో లేదు. మీ విలువ నా ప్రేమలో ఉంది. మీరు ఏమీ సాధించకపోయినా మీరు నాకెంతో విలువైనవారు. మీరు నిలబడి ఉన్నారంటే చాలు, అది నా కృపకు సాక్ష్యం. విశ్వాసం అనేది నడకలాంటిది. ఒక అడుగు తర్వాత మరో అడుగు. ఒక్కసారిగా గమ్యానికి చేరుకోవడం కాదు. కొన్నిసార్లు మీ అడుగులు నెమ్మదిగా ఉంటాయి. కొన్నిసార్లు అవి తరబడతాయి. కానీ మీరు ఆగిపోకపోతే చాలు. మీరు ముందుకు సాగుతున్న ప్రతిసారీ నేను మీ పక్కనే ఉన్నాను. పిల్లలారా, మీరు మోసపోయినప్పుడు మీ హృదయం గట్టిగా మారింది. ఇక ఎవ్వరినీ నమ్మను అని మీరు అనుకున్నారు. కానీ వినండి, కఠినమైన హృదయం మీను కాపాడదు, అది మీను ఒంటరిగా చేస్తుంది. నా ప్రేమ మీ హృదయాన్ని మృదువుగా చేస్తుంది. మృదువైన హృదయం గాయపడవచ్చు, కానీ అదే నిజమైన జీవాన్ని అనుభవిస్తుంది. నిజమైన విశ్వాసం అనేది నా వెలుగును అనుసరించడం. ఆ వెలుగు ఎప్పుడూ కళ్ళు మిరమిట్లు గొలిపేది కాదు. కొన్నిసార్లు అది చిన్న దీపంలా ఉంటుంది. కాని ఆ చిన్న వెలుగు కూడా మీ తదుపరి అడుగును చూపించడానికి సరిపోతుంది. మీరు మొత్తం మార్గం కనిపించాలని కోరుకుంటారు, కాని నేను ఒక్క అడుగు చాలు అంటాను. ఎందుకంటే ప్రతి అడుగులో నేను మీతోనే ఉన్నాను. పిల్లలారా, మీరు మీ తప్పులను మోస్తున్నారు. అవి మీను వెనక్కి లాగుతున్నాయి. నేను ఇలా చేయకపోయి ఉంటే అనే ఆలోచనలు మీను వెంటాడుతున్నాయి. కాని వినండి, గతాన్ని మార్చలేరు, కానీ దానితో నేర్చుకోవచ్చు. నేను మీ తప్పులను కూడా మీకు మేలు చేసేలా మార్చగలను. మీరు నా దగ్గరకు వాటిని తీసుకువస్తే చాలు. విశ్వాసం అనేది ఆశను మోసుకెళ్లడం. ఆశ అనేది మూర్ఖత్వం కాదు. అది ధైర్యం. పరిస్థితులు విరుద్ధంగా ఉన్నప్పటికీ ఇంకా ఏదో మంచిది ఉంది అని నమ్మడం. ఆ ఆశ మీను నిలబెడుతుంది. ఆ ఆశ మీను ముందుకు నడిపిస్తుంది. ఆ ఆశ నా నుంచే వస్తుంది. పిల్లలారా, మీరు మౌనంగా చేసిన త్యాగాలు నాకు తెలుసు.
ఎవరికీ తెలియని సేవలు నాకు తెలుసు. ఎవరూ గమనించని మంచితనం నాకు తెలుసు. మీరు గుర్తింపు కోరలేదు, కాని మీ హృదయం అలసిపోయింది. అప్పుడు నేను మీకు చెబుతున్నాను, మీరు చేసినదంతా వృధా కాదు. నా దగ్గర ఏదీ మరిచిపోదు. నిజమైన విశ్వాసం అనేది నన్ను నమ్మడమే కాదు, నన్ను పోలి మారడం. మీరు ప్రేమించినప్పుడు, క్షమించినప్పుడు, సహనంగా ఉన్నప్పుడు మీరు నా స్వరూపాన్ని ధరించారు. ఈ లోకానికి అదే అవసరం. పెద్ద మాటలు కాదు, నిజమైన ప్రేమ. గొప్ప ప్రదర్శనలు కాదు, నిశ్శబ్దమైన మంచితనం. పిల్లలారా, మీరు భవిష్యత్తు గురించి భయపడుతున్నారు. ఏమవుతుంది అనే ప్రశ్న మీను వెంటాడుతోంది. కాని వినండి, రేపు మీ చేతుల్లో లేదు, అది నా చేతుల్లో ఉంది. నేను నిన్ను ఈ రోజు వరకు తీసుకువచ్చాను అంటే రేపు కూడా నిన్ను వదలనని అర్థం. మీరు ఈ రోజుకు సరిపడిన కృపను పొందారు. రేపటి కృప రేపు వస్తుంది. విశ్వాసం అనేది విశ్రాంతి. పోరాటాల మధ్యలో కూడా మనసుకు వచ్చే ప్రశాంతత. ఆ ప్రశాంతత బయట పరిస్థితులు మారినందుకు కాదు, లోపల నేను ఉన్నందుకు. మీరు ఈ విశ్రాంతిని అనుభవించినప్పుడు మీరు నిజంగా నన్ను నమ్మడం ప్రారంభించారు. పిల్లలారా, మీరు ఒంటరిగా ఉన్నానని అనుకున్న క్షణాల్లో కూడా మీరు ఒంటరిగా లేరు. మీరు నన్ను చూడకపోయినా నేను మిమ్మల్ని చూస్తున్నాను. మీరు నన్ను వినకపోయినా నేను మీ మాట వింటున్నాను. మీరు నన్ను అనుభవించకపోయినా నేను మీ పక్కనే ఉన్నాను. నిజమైన విశ్వాసం అనేది చివరి వరకు నిలబడటం. మధ్యలో వదిలిపెట్టాలనిపించినా ఇంకొంచెం ముందుకు నడవడం. మీ శక్తితో కాదు, నా కృపతో. మీరు నిలబడలేనప్పుడు నేను మీను నిలబెడతాను. మీరు నడవలేనప్పుడు నేను మోస్తాను. నా ప్రియమైన పిల్లలారా, మీరు ఈ మాటల చివరకు వచ్చారు అంటే అది యాదృచ్ఛికం కాదు. మీ హృదయానికి ఇవి అవసరం. మీ ఆత్మ ఇవి వినాలి. మీరు విలువైనవారు. మీరు ప్రేమించబడినవారు. మీ విశ్వాసం చిన్నదైనా అది నాపై ఉంది. అదే చాలు. మీ ప్రయాణం ఇంకా ముగియలేదు. మీ కథ ఇంకా రాయబడుతోంది. ప్రతి అధ్యాయం నొప్పితో ఉండకపోవచ్చు, కాని ప్రతి అధ్యాయం అర్థంతో నిండి ఉంటుంది. ఎందుకంటే నేను మీ కథ రచయితను. మీరు నన్ను నమ్మినంతకాలం మీ జీవితం ఎప్పుడూ అంధకారంలో ఉండదు. నా వెలుగు మీతోనే ఉంటుంది. ఎప్పటికీ.